Good evening, everyone. Yeah, today వాళ్ళ ఫోర్త్ సాటర్డే కాబట్టి డిస్కషన్ మన కేసెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎవరైనా కేసెస్ షేర్ చేద్దాం అనుకుంటే ఇక వర్కౌట్ చేసిన కేసెస్ లేదా డౌట్ ఉన్న కేసెస్ హలో వినిపిస్తుందా? హలో ఓకే ఓకే శ్రీకరణ కేసెస్ ఏమైనా ఉన్నాయా? హలో 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 Hello, good evening, sir. ఓకే ఓకే అన్న. Anybody? హలో ఎవరైనా చెప్తారా? కేసెస్ డౌట్స్ కానీ కదా. రాఘవ, నేను ఒక కేసు చెప్పచ్చా? చెప్పక
ఇది ఒక మేల్ పేషెంట్ కేస్ అన్నమాట. 67 ఇయర్స్ ఆయనకి. ఇష్యూ ఏంటంటే ఒక 10 ఇయర్స్ నుంచి బాగా ఎర్రటి పొక్కులు కాళ్ళ మీద నొస్తాయన్నమాట. అంటే ఇంచుమించుగా ఈ ప్రాబ్లమ్ చిన్నప్పటి నుంచి ఉంది. కానీ 10 ఇయర్స్ నుంచి చాలా సివియర్‌గా ఉందన్నమాట. కాళ్ళ మీదన బాగా ఎర్రటి పొక్కులొచ్చి దాంట్లో నుంచి వాటరీ డిశ్చార్జ్ నీళ్ళలాగా, సొన్నలాగా వస్తుంటుంది. దాంతో పాటు దురదలు. ఈ ప్రాబ్లము చలికాలంలో పెరుగుతూ ఉంటుందన్నమాట. ఈ పాదాల దగ్గర నుంచి మీదకి మోకాళ్ళ వరకు వస్తుంటాయి. అట్లాగే షోల్డర్స్ పైన కూడా వస్తుంటాయి. వాళ్ళ ఫాదర్‌కి కూడా సేమ్ ఇట్లాంటి ఇష్యూనే ఉంది. ఈ ప్రాబ్లమ్ జనరల్‌గా నవంబర్ నుంచి ఫిబ్రవరి ఈ మంత్స్‌లోనే బాగా సివియర్‌గా ఉంటూ ఉంటుంది. మళ్ళా మిగిలిన టైంలో ఇంకా ఆల్మోస్ట్ నార్మలే అన్నమాట. ఎక్కడో చిన్న చిన్నవే ఉంటాయి. దురదలు బాగా ఉంటాయి. గిల్లాక తగ్గుతుంది. నైట్ టైమ్స్ బాగా సివియర్‌గా దురదలుంటాయి. పడుకున్నాక నిద్రలో మెలకువ వచ్చి రాత్రి 12 గంటల నుంచి ప్రాబ్లమ్ పెరుగుతూ ఉంటుంది. ఆ టైంలో దురద రెచ్చిపోతుంది. నీళ్ళలాగా బయటకు వెళ్ళే వరకు కూడా దురద ఉంటూ ఉంటుంది. ఇంచుమించుగా 10, 15 నిమిషాల వరకు ఉంటుంది. నేనడిగాను, "ఏంటి దీని వలన ఇబ్బంది? ఇది ఏ రకంగా మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది?" అని అడిగితే, మైండ్ మొత్తం దాని మీద డైవర్ట్ అవుతుంది. డిస్టర్బెన్స్, నిద్రపోలేము. శరీరానికి ఎఫెక్ట్ కదా! అక్కడంతా కూడాను చర్మం గుంజినట్టయి మంటలాగా చిమచిమ అంటుంది. వాటర్ వెళ్ళిపోయే వరకు గుంజినట్లు. రబ్ చేయబుద్ధి అవుతుంది. 5-10 మినిట్స్ వరకు చర్మానికి ఏదో కుట్టినట్లుగా ఉంటుంది. అక్కడ చర్మంకి అక్కడ ఏదో అయినట్టు, గిల్లినట్టు ఒక రకమైన బాధ. బాడీ మొత్తం ఆ వైపే లాగుతూ ఉంటుంది. ఇది చెప్పి ఆ తర్వాత అతనేంటంటే ఇది దీంతో పాటుగా అంటే అది 5, 10 నిమిషాలే కదండీ! మరి మీకు సఫరింగు అని అడిగితే, కాదండి ఇది నల్లటి మచ్చలు కూడా ఇక్కడ ఏర్పడుతూ ఉంటాయి. చూడటానికి బాగోదు కదా! బాడీలో ఏదో ఇన్ఫెక్షన్ ఉంది అనుకుంటారు. బాడీకి ఏదో అయినట్టు, చూడటానికి ఇబ్బందిగా ఉంటుంది. ఏంటి ఆ ఇబ్బంది అని అడిగాను. అంటే ఈయనకేదో ఉన్నది అని అనుకుంటారు. బాడీకి డిఫెక్ట్ ఉన్నది అనుకుంటారు. బాడీ లోపల ఏదో డిఫెక్ట్, ఈ మనిషికి ఆరోగ్యం బాలేదేమో, శరీరంలో ఏదో లోపం ఉంది. బ్లడ్‌లో ఏవో చేంజెస్ ఉన్నాయి అని అనుకుంటారు. అని అది చెప్పారనమాట. అయితే ఇదే ఇష్యూ ఆయనకి 10, 15 ఇయర్స్ ఏజ్‌లో కూడా వచ్చింది. మళ్ళా 45-50 ఇయర్స్ ఏజ్‌లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు అతనికి 67 ఇయర్స్ అన్నమాట. ఇప్పటి వరకు కూడాను ఆ ప్రాబ్లమ్ అట్లాగే కంటిన్యూ అవుతూ ఉంది. అయితే ఆయన ఇంకా ఇప్పుడు చెప్పినవేంటంటే, నేను డైలీ వాకింగ్ అది చేస్తుంటాను. యోగా చేస్తాను. దగ్గర దగ్గర ఒక 1½ అవర్స్ వరకు చేస్తాను. ఇది తప్ప నాకు వేరే హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు. బాడీ కండిషన్‌లో ఉంచుకోవాలని చూస్తూ ఉంటాను. అదే. ఆ తర్వాతకి అతని ఈ ప్రాబ్లమ్‌తో పాటేంటంటే, నాకు బాగా కలలొస్తూ ఉంటాయి. నైట్స్ 1:30 నుంచి 5 గంటల వరకు బాగా కలలొస్తుంటాయి. 9, 10 గంటల మధ్యలో నిద్రపోవాలి నేను. ఒకవేళ ఆ టైంలో కనుక చిన్న డిస్టర్బెన్స్ అయినా కానీ ఇక నిద్ర పట్టదు. కలలు బిజినెస్‌కి రిలేటెడ్‌గా, డీప్‌గా అంటే అతనికి క్లోజ్‌గా తిరిగిన వాళ్ళకి సంబంధించినవి అలాంటి కలలొస్తూ ఉంటాయి. అని చెప్తూ అతని పాస్ట్ లైఫ్‌లో అంటే ఇతను యాక్చువల్‌గా కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంటారనమాట. పార్ట్నర్‌షిప్‌లో చేశారు. దగ్గర దగ్గర 14 ఇయర్స్ వర్క్ చేశారు. ఆ టైంలో డెబ్ట్స్ అయ్యాయి. అప్పుడు కొన్ని ఇబ్బందులు పడ్డాను. దానికి రిలేటెడ్‌గా వస్తాయి అని చెప్పారు. అయితే నేను దాన్ని కొంచెం డీటెయిల్డ్‌గా చెప్పండి అవన్నీ అని అడిగాను. అంటే ఆ టైంలో ఫైనాన్షియల్‌గా చాలా నష్టపోయాను. చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. క్రాష్ అయ్యాను. స్ట్రగుల్ అంటే అడిగితే క్రాష్ అయిపోయాను. లైఫ్ మొత్తం దెబ్బతిన్నాను.
మంచి టైంని పోగొట్టుకున్నాను. 40-60 ఇయర్స్ ఏజ్. అది బాగా సంపాదించుకునే వయసు. ఆ టైం అంతా నేను నష్టపోయాను. ఫైనాన్షియల్గా కూడా బాగా డిస్టర్బ్ అయ్యాను. ఒత్తిడికి లోనయ్యాను. ఆయనతో తిరిగి తప్పు చేశాను. టైం అంతా వృధా అయిపోయింది. ఒత్తిడి అన్నారు కదా, దాని గురించి చెప్పండి అంటే, మంచి సంపాదించుకునే టైం పోయిందనే బాధ. స్వంతంగా చేసుకొని ఉంటే బాగుండేది, తృప్తిగా ఉండేది. సో అక్కడ ఇంకా ఏంటంటే అతను ఏంటి యాక్చువల్గా ఇష్యూ అంటే, అతను 10 lakhs నాకు అతనికి ఇవ్వాల్సిందనమాట. అతను యాక్చువల్గా వాళ్ళ డాటర్ పెళ్లి టైంలో అది మళ్ళా ఇస్తానని చెప్తూ వచ్చాడు. తీరా ఆ డాటర్ పెళ్లి టైంకి అతను ఇంకా అది ఇవ్వలేదన్నమాట. సో ఆ పెళ్లి ఎలా చేయాలి అనేటువంటి అదనమాట ఆయన మోస్ట్ స్ట్రెస్ఫుల్ ఇన్సిడెంట్. అక్కడ ఏంటంటే రిలేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్గా వర్క్ చేస్తున్నాను, ఆ టైంకి డబ్బులు అందలేదు. అందరూ అనుకుంటారు కదా, అందరి ముందు ఈ విషయం బయటపడిపోతుంది, చీప్ అయిపోతాను అందరిలో. అంటే చీప్ అంటే ఏంటి అని అడిగితే, అన్ఎఫిషియెంట్గా ట్రీట్ చేస్తారు కదా, ఈయనంతా ఉత్తదే అనుకుంటారు. వేస్ట్ క్యాండిడేట్ అనుకుంటారు. వేస్ట్ క్యాండిడేట్ అంటే అని అడిగానంటే, పరిసరాలు అనుకూలంగా ఉండి కూడాను చేయలేకపోతే అన్ఎఫిషియంట్, చేతగాని వాళ్ళము. అతని దగ్గర డబ్బులు వసూలు చేయాలి అనుకున్నాను, ఎదుర్కోవాలి అనుకున్నాను, కానీ నేను ఎదుర్కోలేను, వదిలేశాను. అతన్ని ఫేస్ చేయలేను, సంపాదించే స్థితిలో కూడా లేను. రావు అని తెలిసిపోయింది. నన్ను మోసం చేశాడు. చాలా బాధ, నరకం అనుభవించాను. మంచి టైంని, డబ్బుని కోల్పోయాను. నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. నమ్మి మోసపోయాను. వాళ్ళు పొలిటికల్గా మంచి గ్రిప్ ఉన్నవాళ్ళు, అతను ఇంకా మొండివాడు. 10 మందిలో ఎందుకు పడడము అని ఇంకా నేను వదిలేశాను. సమాజంలో ఎదగలేకపోయాననే బాధ. ఫైనాన్షియల్గా గుర్తింపు లేదు. ఎవరైనా అనుకుంటారు కదండి, పొలిటికల్గా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది అని. అది ఇక్కడ వరకు తీసుకున్నాను. మొన్న 21 అక్టోబర్న ఆర్సెనికం ఆల్బమ్ 200 ప్రిస్క్రైబ్ చేశాను. అది వేసాక మళ్ళీ మొన్న 16th నవంబర్ వచ్చారు. 16th నవంబర్ ఏంటంటే కాళ్ళకి బాగా ఎక్కువైపోయింది. ఇంతకు ముందు లేని ప్లేసెస్లో కూడాను దురదలు కూడా ఇదంతా స్ప్రెడ్ అవుతుంది. దురదలు తగ్గాయి కానీ స్కిన్ ర్యాషెస్ అవి పెరిగాయి, చర్మం మందం అయింది, సోరియాసిస్ టైప్లో ఊటుతుంది. డ్రీమ్స్ ఎట్లా ఉన్నాయి అని అడిగాను. డ్రీమ్స్ అసలు ఏమీ రావట్లేదు, నిద్ర బాగా పడుతుంది, నిద్ర ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. కానీ ఇంకా అతను చెప్పింది ఏంటంటే, చూడటానికి ఇవన్నీ అసభ్యంగా ఉన్నాయి కదండి, నాకు ఏదన్నా మంచి మందు ఇవ్వండి అని అడిగారు. మళ్ళా మొన్న 11th డిసెంబర్ వచ్చారు. వారం క్రితం వరకు బాగా ఉన్నాయి, కానీ ఇప్పుడు 80% వరకు తగ్గాయి. కాళ్ళ దగ్గర చాలా వరకు తగ్గిపోయాయి. నాలో చాలా మంచి మార్పు వచ్చింది. కళలు అసలు రావటం లేదు. సో అదనమాట కేసు. 11th డిసెంబర్. ఇదే లాస్ట్ ఫాలో అప్. హలో హలో అక్క, థ్యాంక్ యూ బాగున్నాయి. హలో, బాగుందక్క. హలో రాఘవ, థ్యాంక్ యూ. అంటే ఇంతకు ముందు కూడా ఆర్సెనికం ఆల్బమ్ ప్రిస్క్రైబ్ చేసేవాళ్ళం. అసలు విచిత్రం ఏంటంటే, మనం జనరల్గా యాంగ్జైటీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఆర్సెనికం ఆల్బంలో.
ఇతను చాలా నింపాదిగా, కూల్గా, ఆరాంగా అన్నారు. ఇతను ఇంచుమించుగా ఒక 8 ఇయర్స్ నుంచి మన డిస్పెన్సరీస్‌లోనే ఒక దగ్గర మెడిసిన్స్ వాడుతూనే ఉన్నారు. కానీ మొన్న వచ్చినప్పుడు చెప్పారనమాట. రిజల్ట్ ఇప్పటి వరకు రాలేదు. యాక్చువల్‌గా ఇది డీప్ వింటర్ కదా! తనకి అగ్రవేటింగ్ పీరియడ్ అనమాట. కానీ నాకసలు ఈసారి నేను చాలా బావున్నాను. నిద్ర కూడా పడుతుంది. కలలు రావడం అనేది కంప్లీట్‌గా తగ్గిపోయింది. యాంగ్జైటీ అనేది లేదు. అదనమాట ఈ కేస్‌లో నేను చూసింది. అన్నయ్య క్లాసెస్ విన్నాక మనం వింటాం కదా! టైం అయిపోయింది ఇంకా. అయిపోయిన టైం అనేది మళ్ళా తిరిగి రాదు. వృధా అయిపోయింది. వేస్ట్ అయిపోయింది. అది వినడం వల్ల నేను దీనికి ఆర్సెనిక్ ఆల్బమ్ ప్రిస్క్రైబ్ చేయగలిగాను. లేకపోతే జనరల్‌గా నేనైతే ఆ యాంగ్జైటీ అదే చూసి అది లేదు అని ఫస్ట్ స్టెప్ అక్కడే రూల్ ఔట్ చేసేసేదాన్ని. కానీ జాగ్రత్తగా చూసి వేయగలిగాను. ఓకే. థ్యాంక్ యూ. ఓకే అక్క, థ్యాంక్ యూ. మేడం. హలో. చెప్పండి మేడం. అంటే నా దగ్గర పీరియాడిక్ టేబుల్ కేసెస్ లేవు, బట్ ఎనీ కేస్ పర్వాలా కదా? నో ప్రాబ్లం మేడం, ఎనీ కేస్. అంటే ఒక ఫాల్కన్ కేసు ఉంది. సో అది ఓకే మేడం, చెప్పండి. సో ఒక లేడీ 49 year old, ఆవిడ లాస్ట్ ఫెబ్లో వచ్చారనమాట. షీ హ్యాస్ ఎండోమెట్రియల్ థిక్నెస్ అండ్ ఎండోమెట్రియల్ పాలిప్ ఉంది. సో అవి డిఎన్సీ అవి చేయించుకున్నారు ఆవిడ నవంబర్లో, అలాగా లాస్ట్ నవంబర్లో. కంటిన్యూస్ బ్లీడింగ్ అనమాట లాస్ట్ ఫ్యూ డేస్, నాన్ స్టాప్. సో బ్లీడింగ్ ఎలా ఉంటుంది అవన్నీ అడిగిన తర్వాత హెడేక్, సివియర్ హెడేక్ ఉంటుంది, విచ్ ఈజ్ ఎమిలరేటెడ్ బై బ్లీడింగ్ అని చెప్పింది ఆవిడ. అండ్ దెన్ అయితే ఈ బ్లీడింగ్ వల్ల ఏంటి, హౌ ఈస్ దిస్ ప్రాబ్లమ్ ఎఫెక్టింగ్ యూ, ఇన్ వాట్ వే అని అంటే, దెన్ షీ సెడ్ దిస్ బ్లీడింగ్ ఈజ్ రెస్ట్రిక్టింగ్ మై స్పేస్, దిస్ ప్రాబ్లమ్ ఈజ్ మేకింగ్ మీ రెస్ట్రిక్టెడ్ మై స్పేస్ అండ్ మై లైఫ్ అని చెప్పింది అనమాట. అక్కడి నుంచి కేసు అంతా రన్ అయింది. లైక్ అంటే రెస్ట్రిక్టెడ్ మై స్పేస్ అంటే హలో హలో వినిపిస్తుందా? హలో. సో వన్స్ సెకండ్ కేస్ హిస్టరీ ఎప్పుడో లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. సో ఇక్కడ అక్కడ ఇష్టం వచ్చినట్టు ఒక ఆర్గనైజర్గా లేదు. సో లిటిల్ ఇది పడుతుంది. అండ్ దెన్ సో టెల్ మీ అబౌట్ ద హెడేక్ అని అంటే, దెన్ షీ సైడ్ ఐ డోంట్ లైక్ టూ మచ్ సోషల్ ఇంట్రాక్షన్ అండ్ సోషల్లీ ఐఎమ్ ఇన్కేపబుల్, గాసిపింగ్ అవన్నీ నాకు నచ్చదు. ఐ ప్రిఫర్ లోన్లీ టు ట్రావెల్ అలోన్. ఎక్కడికి వెళ్ళినా కానీ ఐ కెన్ మేక్ ఫ్రెండ్స్ అండ్ ఐ కెన్ కాన్వర్స్ ఈజీలీ. సో పర్సనల్ ఇంట్రాక్షన్, కానీ నాకు అంత పర్సనల్ ఇంట్రాక్షన్, టూ మచ్ పర్సనల్ ఇంట్రాక్షన్ కూడా నచ్చదు. Because I don't go into judging people. I just don't want that kind of inflammatory conversation అని చెప్పింది. I like the present. I don't like going into the past. సో ఏంటది దాని గురించి అని అంటే, ఇంకా మోర్ చెప్పమంటే, ఐ లైక్ ద ప్రజెంట్ అంటే ఐ డోంట్ కంపెల్ మై సెల్ఫ్ ఆర్ కన్ఫైన్ మై చిల్డ్రన్. అంటే చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు గివ్ దెమ్ దేర్ స్పేస్. అంటే ఎగ్జాంపుల్ చెప్తుంది ఆవిడ దానికి. ఐ డోంట్ లైక్ టు కన్ఫైన్ దెమ్, బట్ ఐ గివ్ జడ్జ్మెంట్ ఆర్ ఐ గివ్ మై వ్యూస్ లైక్ ఓపెన్ ఆర్గ్యుమెంట్స్. ఐ డజంట్ లైక్ పుష్ దెమ్ ఇంటూ ఆర్ కంపెల్ దెమ్ ఆర్ ఇంపోజ్ ఆన్ దెమ్. అంటే ఆవిడకి కంపెల్ చేయడం అవన్నీ నచ్చవు అని చెప్తుంది అనమాట. ఐ వాంట్ టు గివ్ దెమ్ దేర్ స్పేస్. అది అక్కడ స్పేస్ గురించి చెప్తుంది. ఐ వాంట్ టు గివ్ దెమ్ దేర్ స్పేస్ అని.
సో దేనిలోనూ నేను రెస్ట్రిక్ట్ చేయను. ఓన్లీ థింగ్ ఈజ్ ఐ హ్యావ్ టు ప్రొవైడ్ దెమ్ ఫుడ్, షెల్టర్ అండ్ ఫెసిలిటీస్. అండ్ అట్ ద సేమ్ వే ఐ నీడ్ మై స్పేస్. ఐ డోంట్ లైక్ ఇఫ్ హస్బెండ్ రెస్ట్రిక్ట్ మీ. అంటే దెన్ I asked to tell her more about the space. Restriction గురించి. I like my space and I love my space. I want to be independent. I like my way of life. If I want to be happy, I don't want anyone to restrict me. If anything is affecting me, then I will talk about it. I don't like bitching about anyone. Straight away you have to talk. అయితే ఎవరైనా స్పేస్లోకి వస్తే ఏమవుతుంది అని అడిగితే దెన్ ఐ విల్ రివోల్ట్. ఐ వోంట్ గెట్ యాంగ్రీ, బట్ ఐల్ త్రూ ద టాంట్రమ్స్, బట్ ఐ విల్ లీవ్ దెమ్. ఓన్లీ థింగ్ ఈజ్ ఐ వోంట్ రివోల్ట్. మరి ఎలా రియాక్ట్ అవుతారు అని అంటే దెన్ ఇఫ్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ మూవింగ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యుయేషన్, దెన్ ఇట్స్ ఓకే. బట్ ఇఫ్ ఐ ఆమ్ కన్ఫైన్డ్, దెన్ ఐ విల్ రెస్ట్రిక్ట్ మై స్పేస్ విత్ ఇన్. అంటే ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే షీ సెడ్ సమ్ ఇఫ్ ఐఎమ్ బెడ్ రిడెన్ ఆల్సో, ఇన్ దట్ ఐ విల్ ఫైండ్ మై స్పేస్ విత్ ఇన్ దట్ స్పేస్ అండ్ ఐ విల్ ట్రై టు మూవ్. సో ఐ విల్ ట్రై టు బీ అవుట్ ఫ్రమ్ దట్ నెగిటివిటీ. It's never a negative, it's like a spiral. It keep on going round and round. A space. I'm not a very religious person and I don't like sympathize, consoling or pampering. Nannu evaru pamper chesina naaku nachadu. I like to be a quiet person. And I will pamper, but I don't prefer. Hello? So, hello. చెప్పండి. వినపడుతుందండి. చిన్న డౌట్, అక్కడ స్పైరల్ అన్న చోట హ్యాండ్ జెస్చర్ వచ్చిందా, ఏమైనా ఎనర్జీ వచ్చిందా? ఎనర్జీ ఉందండి, హ్యాండ్ గెస్చర్ కూడా ఉంది. స్పైరల్ అన్నట్టు. థ్యాంక్ యూ. అదే డౌట్ వచ్చింది. సారీ టు ఇంటరప్ట్. పర్లేదు. సో మై స్పేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ అని అంది. అంటే ఏమవుతుంది ఎవరైనా ఇన్వైట్ చేస్తే మీ స్పేస్, ఇట్స్ లైక్ ఎ టర్మాయిల్ ఫర్ మీ. ఇట్స్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్. ఐ గెట్ ఇన్ టు స్పైరల్. మళ్ళీ ఇక్కడ ఇంకోసారి స్పైరల్ అనే వర్డ్ వచ్చింది. ఐ గెట్ ఇన్ టు స్పైరల్. ఇట్ మేక్స్ మీ డిప్రెస్డ్ అండ్ యాంగర్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ విల్ హ్యాపెన్. My core is I don't want to be negative always. I want to be positive. My mother-in-law, so akkada inko example chepparu, or some story part. My mother-in-law, wherever I am there, wherever I am, she is also there. She always invades my space. Appudu emanpichindi meeku avada ala invade chesinappudu? What is your experience? I just escape. Ante it's a conflict between positive and negative. To keep me positive, I have to distract myself. So I keep running. So actually ఆవిడకి ఏంటంటే రన్నింగ్ ఈజ్ హర్ ప్యాషన్ అనమాట. రన్నింగ్ చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు ఈ బ్లీడింగ్ ప్రాబ్లం, ఎండోమెట్రియల్ ప్రాబ్లం వలన ఆవిడ రన్ చేయలేకపోతుంది. దట్ ఈస్ బాదరింగ్ హర్ అలాట్. సో ఐ కీప్ రన్నింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ యాజ్ ఇట్ గివ్స్ సెరటోనిన్ రష్. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ వెన్ యూ రన్? ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్. యాజ్ ఇన్ like I covered the distance, I didn't fall down, an achievement. So any kind of activity, it makes me very happy. And being unhealthy is being restricted my space. I feel as if it is restricting my space. Ante ila bleeding problems valla our space restrict avutuna feeling, as if I am incapable mentally, because I couldn't do anything, because I can't go for running because of this bleeding problems. It restricted my space, it restricted my life ani malli cheppindi avada. I don't like to sit idle or walk in the area. I don't like meeting people also. I don't like conversation for long time because I don't like people judging me. Emotadi judge cheste I don't care, but if someone says you are fat, it's okay with me. I don't take it serious also అని చెప్పింది. సో రన్నింగ్ అంటే మీకు అంత ప్యాషన్ కదా. షీ సెడ్ రన్నింగ్ ఈజ్ మై ప్యాషన్. ఏంటి ఆ రన్నింగ్ వల్ల మీకు
It's a big achievement for me initially if I run for long distances. When you run, your entire mind will be focused at that without any thoughts in the mind. So akkada aa focus gurinchi adite, tell me about that focus. She said, I'll be focused only on that. And then I get exhausted. That day I will sleep very well. So at that time, when you say anything, I am fat ani evaranna anna kuda, I don't care. If they judge me also, nothing will affect me during that focus period. So I'll be so alert. It's better than that coffee which gives that rush. It keeps me awake all the time. Mind is completely cleared and focused on my work. So running always helps me in focusing, especially in my work. So I always run. అంటే అక్కడి నుంచి ఇంకా ఏదో ఫియర్స్కి వెళ్ళిపోయినట్టుందని ఇది మధ్యలో ఇంకో చోట ఉంది. సో ఫియర్స్లో అంటే మిగతా ఎక్స్పీరియన్స్ అంతా మళ్ళీ ఇది ఫస్ట్ పార్ట్ అండి తీసుకున్నది. తర్వాత పార్ట్లో ఇంకా క్లారిటీ వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఫియర్స్ ఏమైనా ఉన్నాయా? దెన్ షీ సెడ్ ఐ హ్యావ్ ఫియర్ ఆఫ్ కౌస్. ఐ డోంట్ నో ఇఫ్ నేను వాటిని చూడగానే అవి పరిగెత్తుకుంటూ వస్తాయి నా దగ్గరికి. దట్ హార్న్స్ ఆఫ్ ద కౌ ఐ డోంట్ లైక్. దే పుష్ మీ. ఐ లవ్ ఆల్ ద యానిమల్స్ బట్ కౌ ఈజ్ ద స్కేరియస్ట్ వన్. సో బికాస్ దే ఆర్ లార్జ్ ఇన్ సైజ్. I used to get dreams of cows chasing me and they are smiling at me. అప్పుడేమనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే ఐ ఫీల్ ఐ ఆమ్ డెడ్. ఐ ఫీల్ యాజ్ ఇఫ్ ఇట్స్ ఎ క్యానిబల్ బట్ ఇట్ విల్ ఈట్ మీ. ద కౌ ఈస్ ద బిగ్గెస్ట్ ఫియర్ ఆఫ్ మై లైఫ్. ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ లయన్స్ ఆర్ టైగర్స్ బట్ ఐఎమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ కౌ. ఈవెన్ ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఆల్సో, though they are huge in size, but somehow cow is very scary. ఏం చేస్తుంది కౌ మిమ్మల్ని అని అంటే ఐ డోంట్ లైక్ ద హార్న్స్ ఆఫ్ ద కౌ. వాట్ హ్యాపెన్స్, వాట్ కెన్ ఇట్ డూ విత్ హార్న్స్? ఇట్ కెన్ కమ్ అండ్ పోక్ మీ. వాట్ వర్స్ కెన్ హ్యాపెన్ మీన్స్ ఐ విల్ డై. ఐ ఆల్వేస్ థింక్ దట్ హార్న్ గోయింగ్ ఇన్సైడ్ మీ అండ్ రిప్పింగ్ మీ అపార్ట్. అది ఆవిడ భయం. ఇట్ పోక్ మీ ఇన్ ద హెడ్ ఆల్సో. ఇంకో ఈ ఫీలింగ్ ఏంటంటే ఇట్ పోక్ మీ ఇన్ ద హెడ్ అండ్ మై హెడ్ స్పేస్ విల్ గో అండ్ మై హెడ్ అండ్ బాడీ విల్ గెట్ సెపరేటెడ్. సో ఇది ఆవిడకి వచ్చే డ్రీమ్, ఆ డ్రీమ్లో ఎక్స్పీరియన్స్ అనమాట ఆ ఫియర్లో. అండ్ ఆల్సో అనదర్ డ్రీమ్ ఈజ్ ఐఎమ్ ఫాలింగ్ ఆఫ్ ఫ్రమ్ ద క్లిఫ్. ఐఎమ్ ఫాలింగ్ అండ్ బట్ నాట్ రీచింగ్ ద గ్రౌండ్ అండ్ దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ దట్. వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ దట్? సింకింగ్ ఫీలింగ్ ఇన్ హార్ట్. అక్కడ ఆవిడకి మళ్ళీ హ్యాండ్ గెస్చర్ వచ్చిందనమాట. సింకింగ్ ఫీలింగ్ అనేది యాజ్ ఇఫ్ ఇన్ జైంట్ వీల్ ఎక్కినప్పుడు మనకి ఎలా వస్తుంది ఆ సింకింగ్ ఫీలింగ్, దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. ఇట్స్ కైండ్ ఆఫ్ పానిక్ ఫీలింగ్. ఐ ఫీల్ ట్రాప్డ్. ద ఓన్లీ వే ఈజ్ టు జంప్ అండ్ ఐ కెనాట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు డై. మోస్ట్లీ ఇట్స్ కైండ్ ఆఫ్ సమ్వన్ ఈజ్ చేజింగ్ అండ్ ఐ కీప్ రన్నింగ్ and I got trapped in that. And another dream is like I go to my childhood house, not able to come out. So feeling again there is trapped and I am not able to come out of that. I am always at the edge of the danger. But what was the experience in that? It's kind of light-headed feeling. Like when you go on a giant wheel ride, how your head will be light-headed. Halaga. I love all fearful rides. I love to get afraid or scared also. Before itself I'll scream, but I love a lot to go on such kind of scary rides. Giant wheel ride is my favorite. Feeling is that you might fall off, but you don't. I am not afraid of buffaloes, but they have bigger horns. Though they have bigger horns, I am not afraid, but only I am afraid of cows' horns. ఎందుకు అది అని అంటే ఆ హార్న్స్ బఫెలోవి వెనక్కు ఉంటాయంట. దే ఆర్ బిహైండ్ ద ఇయర్స్. బట్ కౌకి ఏంటంటే పైకి ఇలా స్టాండ్ అయి ఉంటాయంట. సో దట్ ఈస్ ద మెయిన్ స్కేరీ థింగ్. సో ఐ లైక్ హారర్ మూవీస్ అండ్ ఐ లైక్ డార్క్నెస్ ఆల్సో. కలర్ ఏం నచ్చుద్ది మీకు అంటే ఐ లైక్ రెడ్ బికాజ్ ఇట్ ఈస్ వెరీ బ్రైట్ అండ్ వార్మ్. అండ్ ఆల్సో ఐ లైక్ బ్లాక్ కలర్. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ స్కేర్డ్ ఆఫ్ బ్లడ్. ద బ్రైటర్ ద బెటర్. So in sports,
అండ్ ఫుడ్లో ఏమో ఐ లైక్ బిటర్ చాక్లెట్, ద మోర్ బిటర్ ద బెటర్. సో అక్కడ అయిన తర్వాత ఇంట్రెస్ట్ అండ్ హాబీస్లో ఆవిడకి ట్రావెలింగ్ అంటే ఇష్టం. దట్ టు షీ లైక్స్ టు ట్రావెల్ అలోన్. I prefer going out alone. I prefer new places and meeting people. కానీ ఎవరితో ఫ్రెండ్షిప్ చేయడం నాకు నచ్చదు. బికాజ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ కంపెనీ అగైన్ ఐ ఫీల్ రెస్ట్రిక్టెడ్. సో ఎనీ హ్యాపీయెస్ట్ వర్స్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అంటే, yes, my mother-in-law said something that I was a bad person and it really hit me. I never thought of myself as unlovable. First thing is, what is your experience in that ante? She said first there is a lot of disbelief. I hated her more than myself. ఆ టైంలో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని అంటే, ఐ ఫీల్ డిస్కనెక్టెడ్. ఫర్ మీ షీ డింట్ ఎగ్జిస్ట్ అనే ఫీలింగ్ వచ్చేసింది నాకు. సో ఇఫ్ ఐ థింక్ దట్ ఇన్ ఎగ్జిస్టెన్స్ దెన్ ఐ ఫీల్ బెటర్. ఆవిడ లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు ఆవిడది అని అంటే దెన్ ఐ ఫీల్ మచ్ బెటర్. So such kind of people become inexistent for me and I feel disconnected. Affecting me is more important for me. That's why I don't get to be personal. So even with my children, I don't get too much involved. If I get too much involved, then that person becomes one in me, which I don't like. అయితే ఏమవుతుంది ఇన్వాల్వ్ అయితే, I get too disappointed and I'll expect more from them and it will affect me. They might say no for what I say. So disconnection is the best option for me. ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి క్లోజ్ అయితే ఏమవుతుంది మళ్ళీ అడిగితే, దెన్ షీ సెడ్ ఐ ఫీల్ ట్రాప్డ్, ఐ ఫీల్ రెస్ట్రిక్టెడ్, ఐ ఫీల్ కార్నర్డ్, ఐ ఫీల్ ఇన్సెక్యూర్, ఐ ఫీల్ క్లోజ్ అవుట్. సో దీస్ ఆర్ ద వర్డ్స్ షీ యూజ్డ్ అక్కడ. ట్రాప్డ్ గురించి చెప్పండి. ఇట్స్ లైక్ ఎ కేజ్. So tell more about trapped or caged. Means I lose direction, no thought process. Stay with that feeling of trap and please experience. Ante I feel self-doubt. I believe that what they said. Akkada was story part. I had certain thoughts about myself and it's losing an argument. If you lose it, then you are accepting. Means it's a lack of identity. I feel that's not who I am. Am I that? That is my worst fear. You are not who you are. This is my worst fear. I don't know who I am. That's the biggest trap. So it's my identity is lost. ఏమవుతుంది ఐడెంటిటీ లూజ్ అయితే? It's like feel like domestication. It's like I am wild like lion, but now I have to live like a cat. So I can't accept like a cat. My mind is lion and I have to live like a cat. Example, my mother-in-law issue. Again, same issue. It's very difficult. So I want to disconnect from her. That's only the escape I have. It's like a caged animal. It anochindi akkada. It's like a caged animal. Akkada experience adite. So he is a lion, but not a cat. Basically, I don't like to get trapped. If someone is dominating or putting me down, either I will ఛాలెంజ్ ఆర్ ఎస్కేప్. అయితే ఏది ప్రిఫర్ చేస్తారు మీరు? ఛాలెంజింగ్ అండ్ ఐ హ్యావ్ టు విన్. ఎస్కేప్ మాత్రం ప్రిఫర్ చేయను. అంతకుముందు ఎస్కేప్ అని చెప్పింది, ఇప్పుడేమో ఛాలెంజింగ్. ఇఫ్ ఐ డోంట్ విన్ దెన్ ఐ కాంట్ యాక్సెప్ట్ దట్ ఐ హ్యావ్ టు ఈదర్ ఐ హ్యావ్ టు ఛాలెంజ్ దట్ పర్సన్ ఆర్ దట్ పర్సన్ హ్యాస్ టు లీవ్ మీ. లూజ్ అయితే దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు ఇట్ అగైన్. సో యానిమల్ ఏది మీకు నచ్చుద్ది అని అంటే, ఐ లైక్ డాగ్స్, ఐ లైక్ మ్యామల్స్ అండ్ బర్డ్స్ ఆర్ మై ఫేవరెట్. ఎందుకు బర్డ్స్ అంటే ఇష్టం? బికాస్ దే ఆర్ ఫ్రీ, దే హ్యావ్ లాట్ ఆఫ్ స్పేస్. అంటే దెన్ ఇక్కడ వన్ సెకండ్ ట్రాప్డ్ గురించి మళ్ళీ ఐ థింక్ దిస్ ఇస్ సెకండ్ టైం రీకేస్. అంటే అక్కడికి నాకు ఇంకా క్లారిటీ రాలే. ఇంకా కొంచెం మళ్ళీ ఆవిడకి ప్రోబ్ చేస్తే దెన్ షీ గేవ్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ అనమాట.
కండిషన్డ్ అని డొమెస్టికేషన్ అని యానిమల్స్లో అలా చెప్పింది కదా ఆవిడ. ఐ ఫీల్ లైక్ ఐ వాంట్ ఐ జస్ట్ వాంట్ టు లైక్ డొమెస్టికేటెడ్ యానిమల్స్ అని చెప్పింది ఆవిడ. సో యా, అంటే ఆవిడ ఏం చెప్తారంటే ఒబీడియన్స్ అనేది నాకు చాలా ఎక్కువ. ఆ ఒబీడియన్స్ కూడా మా పేరెంట్స్ టీచ్ చేశారు, ఒబీడియంట్గా ఉండాలి, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ అని. బట్ దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ట్రాప్ ఫర్ మీ. సో అక్కడ మళ్ళీ ట్రాప్ అనే వర్డ్ వచ్చింది. అండ్ ద బిగ్గెస్ట్ ట్రాప్ ఫర్ మీ సంబడీ సేస్ నో, ఐ డోంట్, నో, డోంట్ అనే వర్డ్స్ ఆవిడకి బిగ్గెస్ట్ ట్రాప్ అంట. ఎవరైనా నో, డోంట్ డూ, నో అని చెప్తే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రాప్. ఐ వాంట్ టు రెబెల్ బట్ ఐ కాంట్ బికాస్ ఐ హ్యావ్ బీన్ కండిషన్డ్ లైక్ దట్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్. అవన్నీ కండిషన్డ్ అయ్యాను నేను. అందుకని సబ్కాన్షియస్లీ ఐ విల్ బీ ట్రాప్డ్ అండ్ ఇట్స్ ఎమోషనల్ ట్రాప్. If you ask any help, then I have to do. Anyone ask me help, then I have to do. Otherwise I feel very incomplete and I feel trapped, as if I disobeyed and I have to live with it. So my mother-in-law says something, I have to do. I have to obey her. But sometimes I won't do. If I do that, I'm not happy. My escape is I don't ask or tell, then I won't feel guilty. Because I'm not a hidden person. My true nature is I have to do things spontaneously. When I defy completely or gone completely against, somebody doesn't like me to do it and I do, then I feel not liberated. Ante liberated ante it's like kind of domestication. Domestication ante though you are free, you have to come back. I'm not a hidden person. సో అక్కడ మళ్ళీ ఆవిడ ట్రాప్ గురించి మళ్ళీ ఇక్కడ వచ్చింది సంథింగ్. ట్రాప్ గురించి మళ్ళీ ఎక్స్పీరియన్స్ అడిగాను. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ వెన్ యూ ఫీల్ ట్రాప్డ్? ఐ ఫీల్ డిసప్పాయింటెడ్. ఐ వాంట్ టు బీ లిబరేటెడ్. ఐ హ్యావ్ టు బీ ఫ్రీ. ఫ్రీ అంటే ఈజ్ ట్రూ హ్యాపీనెస్. వెన్ ఐఎమ్ ట్రాప్డ్ ఐ ఫీల్ ఇన్సెక్యూర్, అన్హ్యాపీ, సెల్ఫ్ డౌట్ కమ్స్, కాన్ఫ్లిక్ట్ యాజ్ I did right or wrong. Though I am very opinionated, I bend my rules too. You can always bend me around. I like to obey, especially elders. My way of escape is don't tell before doing, so there won't be guilt. If somebody says don't go or do, then it's a problem. If someone opposes something what I want to do, then I keep it in my mind. Because for me obedience is my core. I'm still in child phase. I'm still obeying. I want to take decisions on my own, but I cannot take. If somebody says no, then I cannot take. I can't disobey and do it. My negation is strong word for me. Negation ante no అని చెప్పడం ఆవిడకి స్ట్రాంగ్ వర్డ్. నెగిటివ్ వర్డ్స్ లైక్ నాట్ టు డూ, డోంట్ డూ, ఇవన్నీ స్ట్రాంగ్ వర్డ్. They are the strong words for her. I feel like I was overutilized and underpaid. Trap for me, I think I am a dog. Because you say stop, then I will stop. Because I don't think before that. So jumping that barrier is difficult for me. So that is the biggest trap for me. Then it becomes like a fence for me. If somebody says no, then that is the biggest trap for me. If somebody says don't do, that's the biggest trap for me. I don't want to tell no, even to my kids. So domestication ante enti dani gurinchi, for me it is how natural living by the rules is domestication. I feel in my mind I am a free flowing person. I have been domesticated. My parents taught me values, my family, culture and all those things, but I didn't do to my kids. I don't want to do because I want them to grow and explore. I feel I represent my family. Parented, family, culture, domestication, these are the words which are core for me. So dog enduku nachuddi meeku? Why do you like dog? Because it will
It will leave you alone. If you leave you alone also, when you are irritated, it gives me my space. I don't like caged birds. అక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్ మళ్ళీ ఇమ్మీడియట్గా వచ్చింది. I just feel they are unhappy. I like to see birds in nature free. Interaction and communication is very important for me, and the dogs and birds have that. I like snakes also, but in wild. When my dog was killed by cobra, I felt bad and sad for cobra. Maybe I haven't domesticated my dog enough to kill. I don't like snake in a box or bird in a cage. What is the opposite of this domesticated? Ante wild. Trapped ka opposite enti ante, then she said free. I love heights. I feel like a sense of achievement. Ante feel like reached a peak. I feel above to lot of them. And though I am scared, I like peaks and falling. Experience ain't falling low. Sinking, light-hearted, but I don't reach the ground. I feel good at sometimes, at the same time I feel scared. What is the fear of that falling? I might hit something and die. That will be the last thing that I will die. I don't like, it will be very painful and that's the end. I don't like tightness, especially in the chest area. I like to hug people, but if someone come and hug me, then I don't like to be hugged because I feel very suffocated and tight in my chest. అని అక్కడ కూడా హ్యాండ్ గెస్చర్స్ వచ్చినాయి అనమాట. I don't like anything restricting my movement also. I don't like that tightness. I want my space. I love bungee jumping and paragliding. సో ఎక్స్పీరియన్స్ అందులో ఏంటి, బంగీ జంపింగ్ అండ్ పారాగ్లైడింగ్ అంటే లైట్ ఫీలింగ్. ఫియర్ విల్ బి దేర్ బట్ డోంట్ టచ్ గ్రౌండ్. దట్ సింకింగ్ లైట్ హార్టెడ్ ఫీలింగ్ విల్ బి దేర్. అది చెప్తే ఈ కేసులో నేను ఫాల్కన్ ఇచ్చానండి. సో ఐ గాట్ వెరీ గుడ్ రిజల్ట్ విత్ దట్. హర్ బ్లీడింగ్ వాజ్ స్టాప్డ్ అండ్ ఎండోమెట్రియల్ థిక్నెస్ కూడా బాగా తగ్గింది. And she was very happy overall. సో అంటే ఇది ఎప్పుడో లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. అప్పటికి నాకు శ్రీకాంత్ గారి క్లాసెస్ అటెండ్ అవ్వలేదేమో. ఎలాగా అంటే ర్యాండమ్గా అక్కడక్కడ అలా అడిగి ఫైనల్గా ఏవో కొన్ని పాయింట్స్ తీసుకుని దాని ప్రకారం ఫాల్కన్ ఇచ్చానమాట. అప్పటికి బర్డ్స్ గురించి కూడా అంత ఐడియా లేదు నాకు. సో బట్ రిజల్ట్ అయితే బాగా వచ్చింది. ఐ థాట్ ఓకే లెట్ మీ షేర్ అని. బట్ ఐ నో కేస్ అంత ప్రాపర్గా ఒక ఆర్గనైజ్డ్గా లేదు. మేబీ ఆర్గనైజ్డ్గా లేదు. అక్కడ ఇష్టం వచ్చినట్టు రాసినట్టున్నాను. ఐ థింక్ మరి ప్రాపర్గా లేదు చెప్పడానికి. మేబీ నేను ముందే ప్రిపేర్ అయ్యే పాయింట్ వైజ్ గా రాస్తే బాగుండేదేమో. కేసు 1M పొటెన్సీలో ఉంది, మీకు తెలిసే ఉంటుంది, టెలివిజన్ లో ఉంది కేసు. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం మన బర్డ్ కేసులో కూడా చూసాం కదా, మన పాప ఫాల్కన్ కేసులో కూడా. అంటే నా ఐడియా ఏంటంటే, పాకెట్ సార్ కూడా చెప్తారు కదా, మనకి ఇంకా మంచిది అనుకుంటాం మనం. హలో, మీ వాయిస్ కొంచెం వెళ్ళిపోతుందండి. హలో, క్లియర్ గా లేదు వాయిస్. ఎనీవే అంటే నాకు ఓకే 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 రాఘవ అని చెప్పాడులేండి. అయితే రాఘవ నువ్వు చెప్పరా. హలో, నాకే ఎలా ఉందా, అందరికి అలాగే వినిపిస్తుందా వాయిస్? అన్నయ్య మేబీ జర్నీలో ఉన్నాడు యాక్చువల్గా. సో ఓకే, సరిగ్గా రానట్టున్నా. హలో అన్న. హలో
అవునవును, జర్నీలో ఉన్నారు. వినపడుతుందా? ఉన్నారు అన్నయ్య. చెప్పండి, వినిపిస్తుంది ఇప్పుడు. నువ్వు చెప్పు ఈ కేసు. అంటే మేడంకి యాక్చువల్ గా చాలా మంచి రిజల్ట్ వచ్చింది. బట్ ఆ కేసులో మనం ఎక్కడ హాట్ స్పాట్ దొరికింది, సో పెక్యులారిటీ అనేది ఒకసారి మన క్లాస్ కి ఒక చోట ఇది చెప్పింది కదండి, ట్రాప్ గురించి చెప్పినప్పుడు నాకు అది లైక్ బౌండరీ కింద చెప్పింది కదా, ఆ బౌండరీ దాటి నేను వెళ్ళలేకపోతున్నాను అని అంటుంది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రాప్ ఫర్ మీ. ఇట్స్ లైక్ బౌండరీ అంటే ఇక్కడ ఆవిడ యూజ్ చేసిన వర్డ్ ఫెన్స్. ఫెన్స్ దాటి నేను వెళ్ళలేకపోతున్నాను. అవునవును. అంటే ఈ కేసు లో కొంచెం మల్టీ వచ్చాయి కదా, డొమెస్టికేషన్ వచ్చింది, డాగ్ ఐడియా వచ్చింది, బ్యాక్గ్రౌండ్. సో చాలా మిస్లీడింగ్ గా ఉంటాయి ఇలా ఎక్కువగా మాట్లాడిన కేసెస్. హలో, కరెక్టేనండి. అంటే డొమెస్టికేట్ ఇప్పుడు అదే అంటే ఫాల్కన్స్ కూడా డొమెస్టికేట్ చేస్తారు కదండి వాటిని. ఐ మీన్ లైక్ అంటే అలా చాలా మిస్సింగ్ లింక్స్ ఉంటాయి అంటున్నాను. మీ కేసులో చాలా బాగా వచ్చింది. జస్ట్ అటువంటివి మనం ఎలా ఎన్గ్రాస్ చెయ్యాలి, ఇలా డిఫికల్టీ వచ్చి, అంటే నేను ఇదే చెప్తున్నాను కదా, మనం అనుకుంటాం బాగా మాట్లాడితే మనకు మందు దొరుకుతుంది అనుకుంటాం కదా మామూలుగా, అవునా కదా? అవునవును. కానీ ఎక్కువ మాట్లాడితే మందు మిస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అవును. ఇప్పుడు యాక్చువల్ గా మొన్న కేసు కూడా మన పాప చూసాం కదా, ఫాల్కన్ కేసు. అందులో కూడా మా శేషు వాళ్ళు తన ఇంకా మాట్లాడితే బాగుంది, నువ్వు ఎందుకు కట్ చేసేస్తున్నావు ఆ అమ్మాయిని అంటే, వెన్ పీపుల్ ఆర్ టాకేటివ్ స్టోరీస్ ఎక్కువ వస్తాయి. మనం మెయిన్ ఐడియా నుంచి డీవియేట్ అయిపోతాం. మనకి అంతా అక్కర్లే. మనకి వన్స్ హాట్ స్పాట్ దొరికాక, ఉదాహరణకి ఐ డోంట్ లైక్ టు బి కేజ్డ్ కదా, సో మదర్ ఇన్ లా ఇష్యూ వచ్చింది. సో డెఫినెట్ గా వీఆర్ గెటింగ్ సమ్ ఐడియా ఆఫ్ దిస్ ఈజ్ ఎ 1-to-1 హై వర్సెస్ లో ఆర్ సమ్ ప్రిడేటర్. కరెక్ట్. ఐ వాంట్ టు లివ్ లైక్ ఎ లయన్ అని కూడా అంది కదండి అక్కడ కూడా. హలో, ఇప్పుడు మనం యాక్చువల్ కూడా అదే ఇద్దరు చాలా డిస్కస్ చేసుకున్నాం ఆ కేసు గురించి కూడా. ఫస్ట్ హాఫ్ కూడా ఎబిలిటీ ఎక్స్పీరియన్స్ చాలా వచ్చింది. అలా తినడం ఇష్టం అనుకుంటూ నేను హలో హలో చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి. హలో అన్నా వినిపించట్లేదు అసలే. బాగా డిస్టర్బెన్స్ వస్తుందండి. ఓకే. హలో ఆ వాయిస్ బ్రేక్ అయిపోతుందండి, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది.
హలో జాన్వి, హలో జాన్వి మీ కేసు చెప్పండి అయితే, ఎందుకంటే అక్కడ శ్రీకాంత్ గారు వినిపించట్లా కదా క్లియర్గా. ఓకే. రాఘవన్ కూడా ఉన్నట్టు. రాఘవన్ చెప్తావా, కేసు చెప్తావా రాఘవన్? మీరు చెప్పండి అక్క. ఓకే, నేను చిన్న కేసే, నేను తొందరగా కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ నువ్వు ఇంకో కేసు రెడీగా ఉండు. సరే చెప్పండి. రీనల్ స్టోన్స్ కేసు, ఇది నాకు లాస్ట్ ఇయర్ నవంబర్లో వచ్చింది. స్వరాకు వెళ్ళక ముందు కేసు ఇది. సో ఈ కేసు వచ్చేసి 2012. హలో అన్నయ్య మాట్లాడుతున్నారా? చేస్తున్నట్టున్నారే. ట్రై చేస్తాను, బాగా వికరస్ గా ప్రయత్నం చేస్తున్నాను. మీకు వినిపిస్తుంది? చాలా క్లియర్ గా వినపడుతున్నాయి మీ అందరి మాటలు. అంటే నన్ను బహుశా ఈ రోజు మూసుకుని కూర్చోమన్నారేమో గురువు గారు, నాకు తెలియట్లేదు కానీ. అంటే నేను ఎనీవే ఏంటంటే మీ కేసుకి ఎందుకంటే నేను అంత చెప్తున్నాను, మీరు ఆ సెకండ్ సెట్ ఆఫ్ పీస్ ని బాగా తీసుకురావాలి. అంటే ఆ కేసులో పాస్, పెర్సిస్టెన్స్, పెక్యులియారిటీ. ఓకే, అవన్నీ అప్పుడు నాకు తెలియదండి, అందుకని. రైట్, నాకు అర్థమైంది యాక్చువల్ గా. అంటే ఆ కేసు మనకి మంచి గైడ్, అందుకని నేను మీతో పంచుకుంటున్నాను అనమాట. వెరీ గుడ్ లెర్నింగ్ కేసు, చాలా బాగా వచ్చింది కేసు. అలా అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు మనకి మనం ఫాలోయింగ్ కేసు చూసాం కాబట్టి మన కేసు కదా గుర్తు. ఆ కేసు మర్చిపోలేవండి. కేసు కూడా ఫస్ట్ తర్వాత మీరు గమనిస్తే అసలు ఫస్ట్ అంతా స్ట్రాంగ్ యూ వర్సెస్ మీ ఫీమేల్ చూడండి మీరు. లేదు లేదు, లాస్ట్ లో వచ్చింది అంతా యూ వర్సెస్ మీ. ఆవిడ ఎక్స్పీరియన్స్ లో వచ్చింది ఏంటి, సమ్వన్ ఇస్ కంట్రోలింగ్ మై వాంట్ టు స్టే. ఆ తర్వాత లాస్ట్ లో ఇట్స్ లైక్ ఏ లూప్ థింగ్, లూప్ అని ఆవిడ జెస్చర్ ఇచ్చింది. అవునవును, కరెక్ట్. అంటే అది ఎందుకు చెప్తున్నానంటే, మనం కింగ్డమ్ కన్ఫర్మ్ అయ్యాక దేర్ ఇస్ నో నీడ్ టు గో తెలిస్తే. సో మనకి ఎప్పుడు కూడా రెండు ఇష్యూస్ ఉంటాయి మేడం. ఒకటి వాట్ ద ప్రాబ్లం ఫర్ ద పేషెంట్, ఫస్ట్ పాయింట్. రెండు హలో హలో వినిపించట్లేదండి, అసలు వినిపించట్లేదు. మాట్లాడతానులేండి, జాహ్నవిని చెప్పేమందాంకి. ఓకే ఓకే, జాహ్నవి చెప్పండి మీరు. హలో, కేసు మినరల్ కింగ్డమ్ లోది కేసు ఆఫ్ రీనల్ స్టోన్స్. కేసు వచ్చేసి రైట్ సైడ్ లాయిన్ లో చాలా సివియర్ పెయిన్ వస్తుందని నా దగ్గరికి వచ్చారు.
ఈయన 41 years old మేల్ పేషెంట్. ఈయన సేమ్ హిస్టరీ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ ఒక 20 years బ్యాక్ ఈయనకి వస్తే, దట్ టైం ఈయన బ్రదర్ కూడా హోమియోపత్ అన్నమాట. అప్పుడు ఆయన ట్రీట్ చేస్తే తగ్గిపోయింది. తగ్గిపోతే ఆయనకి హోమియోపతిలో రేనల్ స్టోన్స్ కి మంచి మెడిసిన్ ఉంటుంది. ఏంటి అంటే 2012లో మళ్ళా కిడ్నీ స్టోన్స్ వచ్చినాయి. వస్తే ఆయనకి అప్పుడు ఇంకా సర్జరీ చేయించుకుంటే గానీ ఆ పెయిన్ సబ్సైడ్ అవ్వలేదు. పెయిన్ అప్పుడు సర్జరీ అయిపోయింది, స్టోన్స్ అన్ని రిమూవ్ చేస్తారు, తగ్గిపోయింది పెయిన్. అగైన్ మళ్ళా లాస్ట్ ఇయర్ 2019 ఏంటి అంటే సివియర్ పెయిన్, మళ్ళా పెయిన్ రేడియేటింగ్ టు లెఫ్ట్ లోయిన్, నాజియా, వామిటింగ్స్, బాగా క్రాంపింగ్ పెయిన్, ఇట్స్ లైక్ ఏ వైబ్రేషన్, అది పెయిన్. ఇట్ గోస్ ఆఫ్ అండ్ అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ విత్ ఇన్ 5-10 minutes. ఏరియాలో ప్రెస్ చేస్తే హీఈస్ గెటింగ్ రిలీఫ్. ఆయనకి కాన్స్టిపేషన్ ఉంది సిన్స్ 2-3 months. ఫీల్ లైక్ గోయింగ్ టు స్టూల్, గోస్ టు వాష్రూమ్ ఫర్ 3 times. ఇవన్నీ హిస్టరీ ఉన్నాయి. సో ఇవన్నీ కాకుండా అసలు ఆయన అప్పట్లో నా కేస్ టేకింగ్ వాట్ ఈజ్ యువర్ నేచర్ అని అడిగాను నేను. అడిగితే ఐఎమ్ వెరీ కూల్ పర్సన్ బట్ సడన్లీ fight, I speak, answer in fair and straight manner, then gets anger, instant anger. After that I cool down. Only with close ones, if they are speaking in polite manner, only with close ones I get anger. ఇది ఫియర్స్ అడిగానికి. In the childhood, I had fear of what will happen next. We had some legal issues. I used to get emotional. My father was bedridden. My mother did not care for us. Brother took the charge of my father. Financially, we were good till 10th class. After that, to cover it. At that time, we were thinking what to do. We used to negotiate, sometimes lose, sometimes win. ఈయనకి ఆఫీస్లో కూడా చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ ఈ ఈ కొంచెం హిస్టరీ నేను, అండ్ we were losing that legacy but trying to we were doing lot of things to cover it. Sometimes we were losing, sometimes winning. ఇది తీసుకొని, సో he started losing that legacy అన్న పాయింట్ మీద. అండ్ అగైన్ ఈ క్రాంపింగ్ పెయిన్స్, రీనల్ స్టోన్ పెయిన్, యుప్రోమెట్ 200 ఇచ్చాను. యుప్రోమ్ 11 days కి మొత్తం 9 stones ఒకేసారి బాత్రూమ్ వాష్రూమ్లో ఆయన యూరిన్కి వెళ్తున్నప్పుడు మొత్తం అన్ని స్టోన్స్ పడిపోయినాయి ఆయనకి. స్కాన్ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది, నేను స్కాన్ రిపోర్ట్ పెడతాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అగైన్ నో రిపిటేషన్, పెయిన్ అది ఇప్పటి వరకు ఏమీ రిపీట్ అవ్వలేదు ఆయనకి. అదే కేసు. క్యూప్రమెట్ ఎంత పొటెన్సీ? 200 ఇచ్చాను. క్యూప్రమెట్ 200 ఒకటే డోస్ ఇచ్చాను, ఇంకొక డోస్ ఇచ్చాను బట్ అది అవసరం రాలేదు. SOS ఉంచమని ఇచ్చాను. వేసిన ఒక 2-3 days కి పెయిన్ తగ్గింది. యూరిన్ అబ్జర్వ్ చేయమంటే విత్ ఇన్ 10 days లో మొత్తం
అయినాయి. అది ఫోటో పంపించారనమాట మనకి. ఓకే ఓకే, వెరీ నైస్. 9 stones. నేను ఫైనాన్షియల్ స్ట్రెస్ ఇవన్నీ అంటే 4th రోలో తీసుకొని సో వీ హ్యాడ్ ఎ లెగసీ బట్ వీ వర్ లూజింగ్ ఇట్ బట్ ట్రైంగ్ టు కవర్ ఇట్ అప్, సమ్ టైమ్స్ లూజింగ్ సమ్ టైమ్స్ విన్నింగ్. సో అది తీసుకొని అది ఫిజికల్ జనరల్స్ తో అన్నమాట అప్పట్లో. ఓకే ఓకే, వెరీ నైస్. అవన్నీ ఆయన్ని అల్ట్రాసౌండ్ అడిగాను, అప్పటికి ఆయనేమో కుదరక ఇవ్వలేదు అల్ట్రాసౌండ్. ఆ తర్వాతకి మళ్ళీ జనవరిలో నాకు అల్ట్రాసౌండ్ పంపించారు. అప్పటికి మొత్తం మళ్ళా సెకండ్ టైంది మొత్తం క్లియర్, నో రీనల్ స్టోన్స్. ఓకే, వెరీ నైస్. రాఘవన్ చెప్తావా నెక్స్ట్ కేసు? అక్క ఓకే, నైస్ కేస్. కేసు సో 12 years బాయ్, 6th class అవుతున్నాడు. తనకి ఏంటంటే స్కిన్ ప్రాబ్లం, హ్యాండ్స్ మీద అన్ని వాట్స్ లాగా పెద్ద పెద్ద వాట్స్ లాగా వచ్చాయి. స్కిన్ ఫింగర్స్ దగ్గర అంతా కూడా కొంచెం వాటి గ్రోత్స్ అంత డిస్టార్టెడ్గా ఉన్నాయి. సో అది ఒక 2 years నుంచి తను దాంతో ఆ ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నాడు. ఆ గ్రోత్ వచ్చినప్పుడల్లా వీళ్ళు పైకి ఆయింట్మెంట్స్ అవి అప్లై చేసేవాళ్ళు, అండ్ యాసిడ్ ఏదో ఉంటే అది పెట్టేవారు, అది అంతవరకు కట్ అయ్యేది, మళ్ళీ పెరిగితే ఇట్లా వచ్చేది. సో దానివల్ల అతనికి నొప్పి రావడం, గుచ్చుకున్నట్టు ఉండటం, పెన్ పట్టుకున్న పెయిన్గా ఉండటం, సరిగా రాయలేకపోవటం, ఇది ప్రాబ్లం తనకి. ఓకే, అది స్క్రీన్ వస్తుందా? హలో, వస్తుంది. కనిపిస్తుందా ఫింగర్స్? కనిపిస్తుంది. ఓకే, వాట్? యా, అది పెద్ద వాట్, అది ఫింగర్ మీద, ఇలా ఫింగర్స్ మీద అలా ఇవంతా పెరుగుతూ ఉంటే అది అలా అప్లై చేసేవాళ్ళు, అది అలా సబ్సైడ్ అయి ఉంది. ఇలా 2 hands మీద ఉండే ఫింగర్స్ మీద కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి క్లియర్గా. ఓకే ఓకే, సో నేను అడిగాను అంటే ఏంటి దీనివల్ల ప్రాబ్లం, తినలేకపోతున్నా, పెయిన్గా ఉంటుంది, చూడడానికి చాలా అగ్లీగా ఉంటుంది, లుక్ అపియరెన్స్ బాగోదు, చూడడానికి నచ్చడం లేదు, నాకే నచ్చడం లేదు, చూస్తుంటేనే చాలా అగ్లీగా అనిపిస్తుంది. నా చేతులు చూసుకుంటే నాకు మంచిగా అనిపించాలి, లేకపోతే ఇలా ఉండడం వల్ల చాలా నాకు అది అగ్లీగా, చాలా అది నాకు చేతులు నా వేస్ట్గా అన్నట్టు అనిపిస్తుంది. అంటే దాని గురించి అడిగితే తను చెప్పింది అంటే అగ్లీగా అంటే చేతులు వేస్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది, తగ్గించుకోవాలి, అది మంచిగా కనిపించాలి నాకు. అలా లేకపోతే బ్యాడ్గా ఉంటుంది, నాకు నచ్చదు. ఇవన్నీ పోయి నాకు చాలా మంచిగా ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది నాకు. అది అంతవరకు చెప్పెడతాను. సో ఇంకా బాబుకి 12 years ఏజ్ వాడంతా అని నేను జస్ట్ వాడి ఇంట్రెస్ట్లో నుంచి వెళ్ళాను అనమాట. యాక్చువల్గా ఏంటి
ఏం చేద్దాం అనుకుంటావు అలా అడిగాను నీకు. సో అతను ఏంటంటే నేను పోలీస్ అవుదాం అనుకుంటున్నాను ఫ్యూచర్లో. ఏంటి అందులో ఎందుకు అని అంటే పట్టుకుంటారు, సిన్సియర్గా ఉంటాడు, కష్టపడ్డాం. కొంచెం చెప్పు దాని గురించి అంటే, మనం కష్టపడితే మనకి సెల్యూట్ కొడతారు. అంటే గౌరవం, అది ఎలా ఉంటుంది అంటే గౌరవంగా ఉంటుంది. మనకి రెస్పెక్ట్ ఇస్తే మనకి మంచిగా ఉంటుంది, ప్రౌడ్గా ఉంటుంది. అంటే గొప్పగా మన మనసుకి మంచిగా ఉంటుంది. ఏ విధంగా? ఎవరైనా రాంగ్ రూట్లో వెళ్తే అది మనం ఆపుతాం. అలా చేయడం వల్ల మనకి అవార్డ్స్ ఇస్తారు. చాలా ఆనందంగా ఉంటుంది. సో అక్కడతో అది అయిపోయింది. సో నేను మళ్ళీ ఎలా ఉండాలనుకుంటావు ఫ్యూచర్లో అని అడిగాను. అడిగితే నేను చాలా మంచిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలనుకుంటా. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా, అంటే నిజాయితీగా అంటే అలా ఉండడం వల్ల ఏంటంటే నిజాయితీగా ఉంటే నాకు రివార్డ్స్ ఇస్తారు, అదే అవార్డ్స్ ఇస్తారు. ఇస్తే అది నాకు చాలా మంచిగా ఉంటుంది. ఫస్ట్ ర్యాంక్ వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో అలా. ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? ఇన్ని రోజులు కష్టపడి సాధించాం, అందరూ చప్పట్లు కొడతారు, అవార్డ్స్ ఇస్తారు, మన పేరు పిలుస్తారు. చాలా సంతోషంగా ఉంటుంది నాకు. సో నెక్స్ట్ నేను ఇంకా డ్రీమ్స్ అడిగాను. కళలు వస్తుంటాయా అని. ఎక్స్పెరిమెంట్స్. నేను అట్టపెట్టలతో బైక్ చేస్తున్నట్టు, ఊల్తో కార్ చేసినట్టు, చిన్న ఇలా ఫింగర్ పెట్టగానే కార్ స్టార్ట్ అయిపోతున్నట్టు అలాంటి కార్స్ చేస్తున్నట్టు, ఇంకా డిఫరెంట్గా అట్టపెట్టలతో చేయడం. నేను అదే మంచిగా చేసి ఒకటి బెస్ట్ బైక్ తోలుతున్నట్టు, అతను ఏంటంటే బైక్స్ కూడా చేస్తున్నట్టు, అలాంటి కూడా అట్టపెట్టలతో బైక్స్ చేస్తున్నట్టు, అంటే అది చేసి వేరే వాళ్ళకి సప్లై చేస్తున్నట్టు. అంటే చిన్నపిల్లలకి చిన్న హైట్ సరిపడా బైక్ చేయడం, పెద్దవాళ్ళకి ఎవరికి బైక్ హైట్ సరిపడా వాళ్ళకి అది తయారు చేయడం, అది వేరే వాళ్ళకి మళ్ళా అందరికి సప్లై చేస్తున్నట్టు. ఏంటి ఇవన్నీ కల్లో? ఏంటి అందులో నీకు దానివల్ల అలా చేయడం వల్ల అంటే, నేను ఒక్కడనే తయారు చేయగలను, ఎవరు తయారు చేయలేరు అలా. నేనే చేయగలను. అది జెస్చర్తో చెప్పాడు అనమాట. ఇలా నేనే చేయగలను. ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? చాలా బాగుంటుంది, నచ్చుతుంది. అందరూ నా దగ్గర నుండి తీసుకుంటున్నారు. నా మనసుకి నేను ఒక్కడనే చేయగలను అన్న సంతోషంగా ఉంటది. అది జెస్చర్తో హార్ట్ దగ్గర నుంచి ఇలా చూపించాడు అనమాట. నేను ఒక్కడనే చేయగలను అనే ఒక ప్రైడ్ జెస్చర్ ఉంటది కదా, అలా. నేను నా సొంత ప్రొడక్ట్స్ వాడతా, నేను చేసిన వస్తువులు ఎవరికి చెప్పను. ఏంటి ఇలా చేయడం వల్ల వాళ్ళు ఇలా అదే తన స్టాక్ మిగతా వాళ్ళకి అందరికీ చేసి మిగతా వాళ్ళకి అమ్ముతున్నట్టు, వాళ్ళు నన్ను నమ్మకంగా కొనుక్కుంటారు. మంచి ప్రొడక్ట్స్ ఇస్తాను. ఎలా అనుకోవాలి? అతను బ్రాండే ఇస్తాడు, అతను మంచివాడని చెప్పాలి. నన్ను వాళ్ళు పొగుడుతున్నట్టుగా ఉంటది. నన్ను వాళ్ళు పొగుడుతున్నారుగా, అక్కడ కూడా జెస్చర్ అనమాట, ప్రైజింగ్ హ్యాండ్ జెస్చర్, ఇలా పొగుడుతున్నట్టుగా. మనం వాళ్ళు తిట్టుకోవట్లేదు, చాలా సంతోషంగా ఉంటది, చాలా మంచిగా ఉంటది. ఈ ఫస్ట్ లో అదే క్లాస్ లో కూడా ఫస్ట్ రావాలి.
ఫస్ట్ రాకుండా ఒకవేళ సెకండ్ వస్తే ఇంకొకసారి పర్ఫెక్ట్ అవ్వాలని ఉంటుంది. ఇది తను చెప్పింది. వాళ్ళ మదర్ కూడా ఏం చెప్పారంటే తను చాలా డామినెంట్గా కనిపిస్తాడు, తనది చాలా యాక్టివ్గా అన్ని విషయాల్లోనూ చేయడం కానీ కొత్తగా చేయడం కానీ వాటిలో ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఎక్కువ, చాలా అలా డామినెంట్గా కనిపిస్తాడు అనేసి వాళ్ళ మదర్ చెప్పారు. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది రెమెడీ, ఎందుకంటే ఈ కేసు ఆల్రెడీ మనం 5th రో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ కేసు చెప్తున్నాను. సో పెలాడియం 200 ఇచ్చాను కేసులో. అక్టోబర్ 10th స్టార్ట్ చేశాను. యాక్చువల్గా వీక్లీ వన్స్ ఇచ్చాను కేసు. లాస్ట్ వీక్ నుంచి చెప్పాను కేసు. వాళ్ళ ఫాదర్ ఎలా అంటే చాలా హడావుడి పెట్టేశారు, ఏంటి మీ దగ్గర అసలు ఎవరు లేరు, అంత ఎక్కువ పేషెంట్స్, నేను ఎక్కడో నుంచి వచ్చాను, మీకోసం ఎవరో రిఫర్ చేస్తాను, అక్కడ మా దగ్గరే ఉంటారు హోమియోపతిస్, చాలా లైన్ పొడుగ్గా ఉంటుంది, ఎక్కువ మంది ఉంటారు, మీరంతా నిజంగా తగ్గుతుందా ఇది, అసలు చెప్పండి క్లియర్గా ఏదో ఒకటి అని చాలా హడావుడి పెట్టేశాడు వాళ్ళ ఫాదర్. సరే అని చెప్పేసి వెయిట్ చేయమని చెప్పేసి ఇంకా అలా కేసు అంతా తీసుకుని బాబు కేసు ఇలా తీసుకున్న తర్వాత సరే 2 years పడుతుందని ముందే చెప్పాను, మీకు ఒప్పుకుంటేనే వాడండి, ఇలా ఉంటుంది నేను కేసు టేకింగ్ అని క్లియర్గా డిస్క్రైబ్ చేసిన తర్వాత నేను కేసు తీసుకొని స్టార్ట్ చేశాను. యాక్చువల్గా పెలాడియం 200 వీక్లీ వన్స్ ఇచ్చాను. జస్ట్ 2 months అయింది అంతే. అక్టోబర్ 10th స్టార్ట్ చేశాను, నవంబర్ కూడా సేమ్ వీక్లీ వన్స్ అలా కంటిన్యూ చేశాను. సో ఇప్పుడు అతనికి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఇంచుమించుగా ఇగోండా ఒక్క నిమిషం. కనిపిస్తున్నాయా? హలో, కనిపిస్తుంది. కనిపిస్తున్నాయి. సో ఇది ఫింగర్స్ తనవి ఇప్పుడు 2 months ట్రీట్మెంట్లో మొత్తం క్లియర్గా అయిపోయింది. మొత్తం అతనుకున్న పెద్ద వార్ట్ కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఫస్ట్ చూసిన వార్ట్ ఫింగర్ వార్ట్ ఇదిగోండి. సో ఇప్పుడు అసలు అది ఆ వార్ట్ కూడా ఏం లేదు, ఫింగర్స్ కూడా చాలా క్లియర్ అయిపోయాయి, నీట్గా అయిపోయింది ఫింగర్స్. దీనికి 2 years నుంచి వాడుతున్నారు ఎక్కడో అంతా. నేను యాక్చువల్గా ఆయన కంగారు అదంతా హడావిడి చేసి ఇంకా చాలా టైం చెప్పాను, 2 years చెప్పాను. లక్కీగా బికాస్ ఆఫ్ దిస్ మెథడ్, సెన్సేషన్ అప్రోచ్ అండ్ బికాస్ ఆఫ్ శ్రీకాంత్ అన్న, ఇవన్నీ కూడా ఇలా తీసుకోవడం వల్ల 2 monthsలోనే తనకి బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. And he referred one more patient from other place. Very nice. మామూలుగా పెలాడియం అసలు వాట్స్కొని ఎప్పుడైనా ఊహించుకుంటాం. నేను అలా కంగారు పడ్డాడు యాక్చువల్గా, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ చాలా హడావిడి పెట్టేశాడు. అంటే సెన్సేషన్ మెథడ్ అంత చక్కగా క్యూర్ అవుతాయి. హలో, లాస్ట్ వీక్. హలో, చాలా బాగుంది కేసు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. ఇంకా 10 minutes ఉంది, ఎవరన్నా షేర్ చేస్తారా ఏదైనా షార్ట్ కేసు ఏదైనా? నేను చెప్పనా కేసు ఒకటి? చెప్పక్క. ఈ షార్ట్ కేసే 1 monthలోనే రిజల్ట్ వచ్చేసింది.
అందుకనే ఈ కేసు చెప్తున్నాను. ఇది ఆల్రెడీ చెప్పానా నేను ఈ కేసు? సివియర్ అలర్జీస్ ఈమె 36 ఇయర్ ఓల్డ్ లేడీ. మా దగ్గరలోనే ఉంటారు, కానీ ఆన్లైన్ తీసుకున్నాను కేసు ఇది. తుమ్ములు, పొద్దున లేవంగానే తుమ్ములు 8 ఇయర్స్ నుంచి ఉన్నాయి ఈమెకి. తెలుగు కేసే. ఇంతకు ముందు బాగా సివియర్గా ఒక 3 months నుంచి బాగా సివియర్గా వచ్చేస్తున్నాయి. ముక్కు దురద సివియర్గా ఉంటే లెఫ్ట్ ఐ అంతా అదురుతుంది, చెవులు దురద, ఇయర్ బడ్ లోపల పెట్టి తిప్పాలనిపిస్తుంది, ముక్కు చీదుకోవాలనిపిస్తుంది. ఇంతకు ముందు మంత్లీ 1 or 2 అట్రాక్స్ టాబ్లెట్స్ వేసుకునేవాళ్ళు. ఇప్పుడు 3 or 4 daysకి ఒకసారి అట్రాక్స్ వేసుకోకపోతే తుమ్ములు కంటిన్యూ అయిపోతున్నాయి. ఫుడ్స్లో బెండకాయ పులుసు, ఎగ్ పులుసు, సొరకాయ, దోసకాయ, చికెన్, చింతపండు ఇవేవి పడటం లేదు. ఎవరైనా ముక్కు జలుబుగా అనిపిస్తుంది. ఎవరైనా అడుగుతూ ఉంటారు కోల్డ్ ఉందా అని. ఘాటుగా ఉన్న స్ప్రేస్, తాలింపు వీటన్నిటికీ తుమ్ములు వచ్చేస్తాయి. ఫ్రిడ్జ్లో ఐటమ్స్ తిన్నా వస్తాయి. కూల్ డ్రింక్స్ తాగను. మిడ్ నైట్ ఫ్యాన్ గాలికి తుమ్ములు వచ్చేస్తాయి. వింటర్లో కూడా సేమ్. ఐ యూస్ స్కార్ఫ్ ఫర్ హెడ్. దుమ్ము దుప్పినప్పుడు కూడా వస్తాయి. ఇయర్స్ క్లోజ్ అయిపోతాయి. అంతే. నో అదర్ కంప్లైంట్స్. ఎప్పుడంటే బెంగళూరుకి ఆమె 8 years బ్యాక్ ఏమో వచ్చారు. అప్పటి నుంచి కంప్లైంట్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఉన్న కోల్డ్ వెదర్ వలన వాళ్ళ ఫాదర్కి, వాళ్ళ గ్రాండ్ మదర్కి కూడా సేమ్ హెల్త్ ఇష్యూస్, అంటే సేమ్ ఇలాగే తుమ్ములు విపరీతంగా ఉంటాయన్నమాట. ఇది ఆమె కేసు. నిద్ర కూడా సరిగా పట్టదు. ఎందుకు అంటే మైండ్లో ఆలోచనలు ఏంటి అంటే, ఇల్లు తీసుకున్నాము, మేకి వాళ్ళు ఇవ్వాలి, కన్స్ట్రక్షన్ అవ్వడం లేదు, లేట్ అయిపోతుంది, ఈఎంఐ పే చేయాలి, హౌస్ రెంట్ పే చేయాలి. ఇది హస్బెండ్ నేను కూర్చొని డిస్కస్ చేసుకుంటే లేట్ నైట్ అయిపోతుంది. ఇంకా ఆలోచనల వల్ల నిద్ర పట్టదు. ఇవి ఫియర్స్ అడిగాను. అడిగితే ఎక్కువ హైట్కి వెళ్ళి వంగి చూడటం భయం, 4th floor కూడా భయం, చూడను, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. ఇది ఇప్పుడు ఆ హౌస్ టెన్షన్ గురించి చెప్పమంటే హౌస్ గురించి ఇప్పుడు టెన్షన్, ఇటు అటు 2 పే చేయలేకపోతున్నాం. తొందరగా హౌస్ రెడీ అయిపోతే షిఫ్ట్ అయిపోవచ్చు. 2 చిన్నపిల్లలు, బై బర్త్ 2కి థైరాయిడ్ ప్రాబ్లంతో పుట్టారు అని. ఇంకా పాప గురించి అది దెన్ షీ స్టార్టెడ్ అనమాట. పాప పుట్టినప్పుడు 1 month 17 daysకి థైరాయిడ్ అని తెలిసింది. యాక్టివ్గా ఉండేది కాదు. ఇంకప్పుడు చాలా డిప్రెస్ అయిపోయి ఏడ్చాను. చాలా రోజులు కూర్చున్నా అదే గుర్తొచ్చేది. డాక్టర్ చెప్పారు గ్రోత్ మైండ్ సరిగా ఎదగదు అని. డిప్రెషన్లో ఉన్నా. ఇలా ఉండిపోతుందేమో, ఎదగదేమో, ఫర్దర్ ఏం చేయాలి. 6 monthsకి నార్మల్ వచ్చింది. అప్పుడు నార్మల్ అయ్యాను. మా ఇద్దరికీ లేదు. పాపకు వచ్చిందని డిప్రెషన్. ఆలోచించి బాగా వెయిట్ లాస్ అయ్యాను. 68 kilos ఉండేదాన్ని 53 kilosకి వెళ్ళిపోయాను. ఆలోచన డల్గా ఉండేదాన్ని. డల్ అంటే పడుకొని ఉండాలనిపిస్తుంది, తినాలనిపించేది కాదు. పాప యాక్టివిటీ చేసినప్పుడు మైల్ స్టోన్స్ మంచిగా ఉండేది కాదు. లేట్ అయితే బాధపడతాం. నా కజిన్ డాటర్కి సేమ్ ఏజ్. ఆ పాప బాగా షీ వాజ్ డూయింగ్ గుడ్. అప్పుడు నాకు బాధ అనిపించేది మా పాపను చూసి. ఇన్నర్ ఫీలింగ్ ఏంటి ఆ టైంలో? ఇది నా క్వశ్చన్. ఎలా వచ్చింది? మా ఇద్దరికి లేదు కదా. ప్రెగ్నెన్సీలో 7th monthలో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. యాంటీబయాటిక్స్ చాలా రోజులు యూజ్ చేశాను. చాలా కోర్సెస్ యూజ్ చేశాను. ఐ ఆస్క్డ్ మెనీ డాక్టర్స్ ఇదేమైనా బేబీకి ఎఫెక్ట్ అవుతుందా అని. అక్కడైనా ఏదైనా మెడిసిన్ ఉంటే ట్రీట్ చేయాలి అన్న ధ్యాసలో ఉండేవాళ్ళం. చిరాగ్గా ఉండేది. హస్బెండ్ సపోర్టెడ్ మీ. ఆలోచించకని చెప్పారు. ఇంకా తగ్గలేదన్న ఫీలింగ్. ఎవరికీ లేకుండా వచ్చింది. ఎలా వచ్చింది బాధ. ఎలా ఏడ్చానో ఆ రోజు. తర్వాత బాబుకు కూడా వచ్చింది. మదరు, హస్బెండ్ చెప్పారు
ఐ యూజ్డ్ థైరాయిడ్ టాబ్లెట్ డ్యూరింగ్ సెకండ్ ప్రెగ్నెన్సీ. చాలా బాధ. హస్బెండ్ ధైర్యం చెప్పారు. 1 వీక్ 10 డేస్లో నార్మల్ అయిపోయాను. సో ఇంక ఇక్కడ నుంచి తన గురించి చెప్పడం మొదలుపెట్టింది. పెయింటింగ్ చాలా ఇష్టం, హౌస్ నీట్గా పెట్టుకోవడం, కుకింగ్ ఇష్టం, ఏ బొమ్మలు చూసినా గీస్తాను, బయటికి వెళ్ళటం, షాపింగ్ వెళ్ళటం, ఫ్యామిలీతో కలిసి తిరగటం ఇష్టం, పిల్లలకి కేక్ ఇష్టం, సర్ప్రైజ్గా తయారు చేస్తాను, సడన్ సర్ప్రైజెస్ ఇస్తా, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఇన్సిడెంట్స్, పెళ్ళైన కొత్తలో సడన్గా సర్ప్రైజ్ అని తెచ్చేవాళ్ళు. పెళ్లి రోజుకి, బర్త్డేస్కి గిఫ్ట్స్, హ్యాపీగా ఉండేది. నా వెడ్డింగ్ యానివర్సరీ, ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి కంపెనీ చేంజ్ అయ్యారు. నేను అప్పుడు మదర్ ప్లేస్లో ఉన్నాను. అప్పుడు సడన్ సర్ప్రైజ్గా ఆయన నా దగ్గరకు వచ్చారు. అప్పుడు ఏంటి ఫీలింగ్? ఆశ్చర్యం, యాంగ్జైటీ. ఇంకా 2008లో సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు ఫాదర్. తర్వాతకి 2009లో మ్యారేజ్ అయింది. ఫాదర్కి గ్యాస్ పెయిన్ వచ్చింది అనుకొని ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తే మళ్ళీ ఆయన తిరిగి రాలేదు. ఆ రోజు సండే. సో ఆయన చాలా హాస్పిటల్స్ క్లోజ్ ఉంటే 3rd ఫ్లోర్ ఆయనే స్టెప్స్ ఎక్కి వెళ్ళారు. అప్పుడు కార్డియాలజిస్ట్ చెక్ చేసి ఇది హార్ట్ ఇష్యూ అని చెప్పారు. నెక్స్ట్ డే ఎర్లీ అవర్స్లో చనిపోయారు. సో ఆ టైంలో వాట్ వాజ్ యువర్ ఇన్నర్ ఫీలింగ్? సడన్ షాక్, చాలా బాధ. చూపించుకోవటానికి వెళ్ళిన ఆయన తిరిగి రాలేదు. మదర్ హ్యాడ్ యూట్రస్ సర్జరీ. 12th December గాట్ డిశ్చార్జ్డ్. హీ డైడ్ ఆన్ 28th December. She was not healed properly at that time. I was in depression. How to control her? కాళ్ళు చేతులు చల్లగా అయిపోయాయి. రబ్ చేశారు. చెమటలు లోపల ఆడటం. మదర్కి ఎలా చెప్పాలి? ఇవన్నీ ఆలోచనలు. పెళ్ళైన కొత్తలో హస్బెండ్కి సోరియాసిస్ వచ్చింది. ఐ కేమ్ టు నో ఆఫ్టర్ మ్యారేజ్. టీవీలో విన్నా కానీ ఐ నెవర్ హెర్డ్ సోరియాసిస్ అన్న వర్డ్. విత్ ఇన్ 3 months ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్ గాట్ సివియర్. టెన్షన్ ఉండేది. ఐ సెర్చ్డ్ ఆల్ ద ట్రీట్మెంట్స్ అండ్ డిడ్ పంచకర్మ. అప్పుడు కూడా సడన్గా షాక్. సో ఈ హిస్టరీ అంతా తీసుకున్నాక దెన్ ఈ సడన్ షాక్స్ ఎందులో ఉంటాయి? ప్లాంట్ కింగ్డమ్. హలో, చెప్పక్క. సడన్ షాక్స్ మొత్తం హిస్టరీ అంతా సడన్ సర్ప్రైజెస్, సడన్ షాక్స్. లొగోనియేసేనా? లొగైనియసి. ఓకే. లొగైనియసి జెల్సీమియం 2 డోసెస్ ఇచ్చాను. వన్స్ ఇన్ అంటే 15 daysకి ఒక డోస్ ఇచ్చాను. ఓకే. అంతే. ఇంకా రెగ్యులర్గా ఎస్ఎల్ పెట్టాను. పెట్టి క్యాలిబైక్ 6 అవసరమైతే SOSగా వాడమని చెప్పాను, లేకపోతే ఆపేయమని చెప్పాను. నెక్స్ట్ ఎప్పుడు అక్టోబర్లో తీసుకున్నాను కేసు. నవంబర్లో ఆమె రివ్యూ ఇచ్చిందనమాట. కంప్లీట్ తగ్గిపోయిందండి, నాకు అసలు తుమ్ములు రావట్లేదు, ఈ మంత్ అంతట్లో ఒకసారి అట్రాక్స్ వేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి, ఇప్పటికీ ఇంకా స్టిల్ మొన్ననే మెడిసిన్ వచ్చి తీసుకొని వెళ్ళారు. ఎస్ఎల్ మీదే ఉంచేసాను. ఇప్పుడు వచ్చి మొన్న వచ్చినప్పుడు అడిగారు అనమాట. ఏంటి అంటే మా పిల్లలిద్దరికి బై బర్త్ థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ హోమియోపతిలో ట్రీట్ చేస్తారా అని అడిగారు. బాగుంది, వెరీ నైస్. దట్ ఈస్ ద కేస్. ఒక దాంతో 2 కేసులు వచ్చాయి. నైస్. ఎవరికన్నా ఈ కేసు వాటిలో మీకు డౌట్ ఉంటే అడగండి. బికాస్ ఎవరికైనా
హలో మయాజం ఎలా డిటెక్ట్ అదే మయాజం పార్ట్ ఎక్కడ వచ్చింది దీనిలో? ఈ కేసులోనేనా? హలో జాహ్నవి, ఈ కేసులోనేనా? ఈ కేసే. అంటే వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు నేను ఆమె క్లియర్గా చెప్పింది, మిగిలిన పార్ట్స్లో రాలేదు. ఏమని చెప్పింది అంటే ఆవిడ చూపించుకోవడానికి వెళ్ళి తిరిగి రాలేదు. రాకపోబట్టి ఏమైపోయింది, అక్కడ డిప్రెస్ అయిపోయి ఆమె లోపల ఏడ్చుకొని చేతులు కాళ్ళు చల్లగా అయిపోయాయి, చెమటలు పట్టేసాయి. అంటే గివప్ స్టేట్కి వచ్చేసింది ఆమె. దట్ ఈస్ హౌ ఐ టుక్. ఈ కాళ్ళు చేతులు చల్లగా అయిపోయాయి, చెమటన్నమాట. అలా నేను సైకోటిక్ మయాజంకి తీసుకున్నాను ఆ కేసులో. మనకి శేఖర్ సార్ ఒక కేసు చెప్పారు, కేస్ టేకింగ్ వెబినార్లోనో ఎందులోనో. స్క్రోఫిలేరియేసి కేసు చెప్పారు, గుర్తుంది. సార్ చెప్పారు ఆయనకి ఒక యాక్సిడెంట్, ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయితే ఆ టైంలో ఎలాగా అయింది అంటే వెంటనే నాకు ఏం చేయాలో తోచలేదు, అలాగా కూలబడిపోయాను. అవును, చెప్పారు సార్. కుడ్ డూ నథింగ్. సో ద సేమ్ నాకు అలాగే అనిపించింది. అంటే గివప్ స్టేట్కి వచ్చేసింది, కాళ్ళు చేతులు చల్లగా అయిపోయి. సైకోటిక్ మయాజంగా తీసుకున్నాను. మ్యామ్ గివప్ స్టేట్ అంటే ఏంటి మ్యామ్? ఐఎమ్ జూనియర్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అంటే మయాజమ్స్ చదివేవమ్మా నువ్వు? మయాజమ్స్ సెన్సేషన్ మెథడ్ లో మయాజమ్స్. సెన్సేషన్ మెథడ్ లో తెలియదు మ్యామ్, జనరల్ గా తెలుసు. ఓకే ఓకే. సెన్సేషన్ మయాజమ్స్ ఉన్నాయి కదా, ఐక్యూట్, నెక్స్ట్ వచ్చేసి మలేరియల్, రింగ్ వార్మ్, సైకోసిస్, ట్యూబర్కులర్, క్యాన్సర్, లెప్రస్, సిఫిలిస్. ఓకే. సో దాన్ని బట్టి మనం మయాజం అంటే పేషెంట్ ఆ కండిషన్ లో ఎలా చెప్తున్నారు. ఎక్యూట్ మయాజం అంటే అది మనకి ఒక రకమైన కంగారు. ఓకే. టైఫాయిడ్ మయాజం అంటే దే ట్రై ఏ లాట్, పానిక్, ట్రై ఏ లాట్, అది టైఫాయిడ్ మయాజం. ఓకే ఓకే. మలేరియల్ మయాజం అంటే వాళ్ళు ఏంటంటే ఎగైన్ అండ్ ఎగైన్, అంటే ఎవరైనా దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక అత్తగారు, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అనమాట, ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఒక చిన్న టర్మ్, అంటే మలేరియా లాగా వస్తుంది, వచ్చి దెన్ అది కొన్ని రోజుల్లో ఇట్ క్రియేట్స్ సమ్ టర్మాయిల్, అది తగ్గిపోతుంది. కానీ మలేరియా అన్నది అగైన్ దానికి రికరెన్స్ ఉంటుంది కదా. సేమ్ అత్తగారింట్లో కోడలు పరిస్థితి, ఇలాంటి స్టేట్ పేషెంట్ మనకి డిస్క్రైబ్ చేస్తారనమాట. మనం ఆ వర్డ్స్ నుంచి అది తీసుకోవాలి. అది మలేరియల్ మయాజం. రింగ్ వర్మ్ మయాజం అంటే దే ట్రై బట్ గివ్ అప్ ఈజ్ రింగ్ వర్మ్ మయాజం. అంటే ఇప్పుడు ఒక మనిషికి రింగ్ వర్మ్ వచ్చింది అనుకో, రింగ్ వర్మ్ ఈజ్ నాట్ ఏ గ్రేట్ ఇష్యూ. ఏదో కొంత ట్రై చేస్తాడు, ఇక్కడికి అక్కడికి హాస్పిటల్కి వెళ్తాడు, అది తగ్గదు, ఓకేలే అని మళ్ళీ గివ్ అప్, కొంత దాని గురించి. ఓకే. సో అది రింగ్ వర్మ్ మయాజం.
నెక్స్ట్ వచ్చేసి సైకోటిక్ మయాజం. అదేంటి అంటే గివప్ స్టేట్ అన్నమాట. నేను అది నిస్సహాయత అయిపోయింది, ఐ కుడెంట్ డూ అన్నది అది. ఓకే, ఏమీ అక్కడ నేను చేయలేని అది పరిస్థితి. అంటే యాక్సెప్టెన్స్. ఎస్ ఎస్. నిస్సహాయతకి ట్రైంగ్ అన్నది ఇక్కడ ఉండదు, ట్రైంగ్ అన్నది ఇక్కడ ఉండదు, ఓన్లీ యాక్సెప్టెన్స్. ఓకే, ఏది జరిగినా భరించాలి. ఇట్స్ నాట్ లైక్ దట్. నువ్వు యాక్చువల్ గా అంటే జూనియర్స్ అది గౌతమ్ చెప్తున్నారేమో కదా, గౌతమ్ సార్ అందులో ఇప్పుడు మీకు రీసెంట్ గా ఇస్తుంది. జాయిన్ అయింది మేస్త్రి. నువ్వు రీసెంట్ అది గా వచ్చినట్టున్నావు కదా. అదొక్క సో ప్రీవియస్ యా, క్లాసెస్ లో నువ్వు ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి గో త్రూ యాక్చువల్ గా ఇట్. మ్యాజన్స్. అప్పుడు కేసెస్ ఒక్కసారి అంటే రికార్డింగ్స్ ఉంటాయి కదా, అది నువ్వు సార్ని అడిగి నువ్వు చదువు ఒకసారి. వన్స్ నువ్వు చదివాక దెన్ నీ కేసెస్ లో చూడటం స్టార్ట్ చేస్తే నీకు నెమ్మదిగా అర్థం అవుతుంది. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ రాధిక మ్యామ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. గురు బ్రహ్మ గురు విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ బ్రహ్మ శ్రీ గురవే శ్రీ గురవే నమః.